అందరికీ జై భీమ్. నేను రవికుమార్ శీఘ్రమెల్లి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా వినాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం బొలిస్తిప్ప అనే ఒక గ్రామం ఒకటి మనకు ఉంది, తెలుసు. పల్లంకూరు నుంచి లాస్ట్ ఎండింగ్ 9 కిలోమీటర్ల తర్వాత బొలిస్తిప్ప అనే గ్రామం ఉంది. ఆ బొలిస్తిప్ప అనే గ్రామంలో చివరిలో ఒకటి ఉంటుంది ఎస్సీ పేట. ఎస్సీ పేటలో గత 3 నెలల నుంచి త్రాగడానికి నీళ్లు కూడా దొరకట్లేదని ఈరోజు గ్రామస్తులు ఒక వీడియో మాట్లాడి పెట్టారు. ఆ వీడియో నేను చూడగానే నాకు ప్రాణం అదులైపోయింది. మొన్న 2019 నుంచి ఇప్పటి వరకు ముమ్మడివరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు అభివృద్ధి సాధించామని డప్పులు కొట్టుకుంటున్నారు. ఈ డప్పులు కొట్టుకోవడం ఈ వీడియో అంటే ఖచ్చితంగా ఆయనకి మనసు ఉంటే కనుక ఆలోచిస్తాడు. నీటి కరువు అనేది లేదు అని ప్రసారం చేస్తున్నారు. నేను సూటిగా అడుగుతున్నాను, ముమ్మడివరం 2019, 2024 మధ్యలో ఉన్న ఎమ్మెల్యే గారైన పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు, ఏంటి సార్ మీరు ఇది? మరి ప్రత్యేకంగా బొలిస్తిప్ప గ్రామంలో ఎస్సీ మాలపేటలో వాళ్ళకి 3 నెలల నుంచి మంచినీళ్ళు ఎందుకు అందట్లేదు? తిరిగి మీరు సమాధానం చెప్పండి. నేను మాట్లాడేసిన తర్వాత నా వీడియో తర్వాత నేను వీడియో పెడుతున్నాను, ఆ వీడియో చూడండి. వాళ్ళకి మంచినీళ్ళు ఎందుకు అందివ్వలేకపోతున్నారు? పేరు గొప్ప ఊరి దెబ్బ, ఏదో అభివృద్ధి చేసామో ఏం అభివృద్ధి చేశారు మీరు? కనీసం ప్రజలకి త్రాగడానికి మంచినీళ్ళు కూడా అందుబాటులో లేకుండా చేశారు మీరు. ఏం చేశారు మీరు? ఈరోజు ఆ ప్రజలు అంత ఆవేదన చెందవలసినంత అవసరం ఏంటి? ఖచ్చితంగా ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి. అదేవిధంగా ప్రస్తుతం మాకు 3 నెలల నుంచి త్రాగడానికి నీళ్ళు లేవని ఆవేదన చెందుతున్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ప్రతిసారి కూడా నియోజకవర్గంలో పార్టీ పేర్లు చూసుకునే మీరు ఓట్లేస్తున్నారు. ఈ పార్టీ వస్తే ఈ పార్టీ నాయకుడు వస్తే మనకు మంచి చేస్తాడు, ఆ పార్టీ నాయకుడు మంచి చేస్తాడు. కానీ పార్టీ నాయకుడు కాదు కావాల్సింది, వ్యక్తిగతంగా ప్రజా సంక్షేమంపై అవగాహన ఉన్న వ్యక్తిని మీరు ఎన్నుకోవడం వల్లే ఈ లోపాలు జరుగుతున్నాయి. ప్రజా సంక్షేమం పైన అవగాహన లేని వాడిని గెలిపిస్తే ప్రజలందరూ ఇలా రోడ్లు ఎక్కాల్సి ఉంటుంది. కనీసం త్రాగడానికి మంచినీళ్ళు అందివ్వలేని ఎమ్మెల్యే అవసరమా అని నేను క్వశ్చన్ వేస్తున్నాను. ఇలాగే చాలా గ్రామాలు కూడా బయటకు రావట్లేదు. కానీ ఏంటంటే వీళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అనేది చాలా తెగించి చాలా సాహసమే చేశారు. ఎందుకంటే ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నది ప్రజా సంక్షేమం కోసం పాటలు పడతారనే తప్ప వీళ్ళు గద్దెనెక్కి శివతాండవం చేస్తారని కాదు. ప్రజలకి చేదోడు వాదోడుగా ఉండాలి, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి. అందుకే ఎమ్మెల్యే ఉన్నాడు తప్ప ఈరోజు పూలమాలలు వేయించుకోవడానికి, సాల్వలు కప్పించుకోవడానికి, పూల రేఖల మీద నడవడానికి దీనికి అది ఎమ్మెల్యే ఉన్నది. దయచేసి నా వీడియో తర్వాత ప్రజల ఆవేదనను వినండి ఒకసారి. అర్జెంటుగా ఆ గ్రామానికి రోజుకి కనీసం వాటర్ ట్యాంకులు లోపలికి వెళ్ళవు, కానీ ట్రాక్టర్ల మీదైనా సరే రోజుకి 2-3 ట్రాక్టర్లు ఆ ఎస్సీ కాలనీకి వాటర్ అందించవలసిందిగా ఈ మీడియా ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా లోకల్ నాయకులకి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ బొలిస్తిప్పలో ఎస్సీ నాయకులు చాలామంది ఉన్నారు. వీళ్ళకి సిగ్గు శరం అంటూ ఉంటే కనుక ఈ వీడియో చూసిన తర్వాత అయినా మారాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. జై భీమ్. ఎస్సీ వాళ్ళకి ఎవరికి నీళ్ళు రావట్లేదు బాబా. 3 నెలలు మట్టిచ్చి మా కోళ్ళు అరిగిపోయినందుకు ఎండను పాడి కోళ్ళు మంటలు వచ్చేసి అలాగే ఊళ్ళోకి వెళ్ళి 1 బిందె 2 బిందెలకు వెళ్తుంటే లాక్కడికి వెళ్ళి ఈ కులాకడికి వెళ్ళి అంటున్నారు, కానీ బిందె నీళ్ళు ఇవ్వట్లేదు బాబా. మాకు అందులో అక్కడ ఇక్కడ తిరుగుతున్నాం, అక్కడ ఇక్కడ మోసుకుంటున్నాం. కడకొచ్చి కొంత కులాయికి వచ్చినప్పుడు 3-5 బిందులు 4-5 బిందులు దొరుకుతున్నాయి. మంచుకొచ్చి. మీది ఏ పేట? ఇది మాలపేట. ఏ ఊరు? బొలిస్తిప్ప. ఓకే, ఎస్సీ పేట. సరే.